ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని శ్రీరామ్ నగర్ ప్రాంతానికి వరద పోటెత్తింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. మొత్తం ఇంట్లోకి వచ్చి వరద అయిపోయి మొత్తం తడి సాగం అయిపోయినాయి. అయ్యి అసలు ఇంట్లో ఏవి మొత్తం కొట్టకపోయినాయి. మొత్తం సామానాలు, మంచాలు, గుడ్డలు, బీరువాలు అన్ని తడిసి ఫ్రిడ్జ్లు, గ్రైండర్లు ఆగమైపోయినాయి. మొత్తం నేను ఒక్కదాన్ని ఏదో గ్రైండర్ తిప్పుకొని బతుకుతుంటే మొత్తం పాడైపోయింది. అసలు ఏమీ లేకుండా అయిపోయింది. చూసేవాళ్ళే లేరు అనుకుంటే అవి కూడా పిల్లలు కాదని వచ్చేటట్టు అన్ని పాడైపోయినాయి. అయ్యి అసలు పొద్దు నుంచి కనీసం టీ తాగడానికి కూడా రావడానికి లేదు. బయటికి పొద్దు నుంచి ఇల్లు మొత్తం చూడండి అట్టు పాడైపోయినాయి. అసలు ఇల్లు మొత్తం కూడా ఊరేసిండు కాదండి కూడా చేర్చలేదు. ఇల్లు మొత్తం ఇంట్లోకి వచ్చి వరద అయిపోయి మొత్తం తడి సాగం అయిపోయినాయి. అయ్యి అసలు ఇంట్లో ఏవి మొత్తం కొట్టకపోయినాయి. మొత్తం సామానాలు, మంచాలు, గుడ్డలు, బీరువాలు అన్ని తడిసి ఫ్రిడ్జ్లు, గ్రైండర్లు ఆగమైపోయినాయి. మొత్తం నేను ఒక్కదాన్ని ఏదో గ్రైండర్ తిప్పుకొని గత 40 సంవత్సరాలు శ్రీరామనగర్లో ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారు జనాభా. ఇంతవరకు ఈ ఏరియాలో వర్షం నీళ్లు రావడం అంటే ఇదే ఒకసారి. గత ప్రభుత్వం వాళ్ళు డ్రైనేజీ ఫానావర్ రోడ్ డ్రైనేజీ 4 అడుగులు డ్రైనేజీ తోవేసిన తర్వాత రోడ్డు ఎడల్పై చేసిన తర్వాత ఎడల్పై చేశారు. ఎడల్పై చేసిన తర్వాత నీళ్లు మొత్తం డ్రైనేజీ లేకుండా నెహ్రూనగర్ నీళ్లు పాత బస్ స్టాండ్కి వెళ్ళి నీళ్ళు పోతున్నాయి. అంటే మన పాత బైపాస్ నీళ్లు, నెహ్రూనగర్ నీళ్లు, చక్రాల బజారు ఈ నీళ్లు మొత్తం మా శ్రీరామనగర్ మీదగా వెళ్ళిపోతున్నాయి. ఇళ్లలోకి దగ్గర 10 ఇళ్లలో నీళ్లు పోయినాయి. బియ్యం బస్తాలు తడిసిపోయినాయి. వంట సామాన్ తడిసి చాలా మంది ఇబ్బంది పడతారు. ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో చేసిన ద్వారానికి ఈ డ్రైనేజ్ వ్యవస్థ గురించి ఈ నీళ్లు ఇట్లా పోయి ఈ శ్రీరామనగర్లో జనమయమైంది ఇదే 3సారి. ఇన్ని సంవత్సరాలైనా ఇట్లా రాలేదండి. ఇప్పుడు 2-3 సార్లు ఈ వాన వచ్చాకనే వచ్చినాయండి. పెద్ద పెద్ద డ్రైనేజ్లు మొత్తం మూసేశారండి. అసలు ఆ కాలువలు లేకుండా చేశారండి. పెద్ద కాలువలు మొత్తం కూడా చిన్న కాలువలు చేసేసారండి.